అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అంశం గురించి చర్చిద్దాం. ముఖ్యంగా ఈ సొసైటీలో అంటే ప్రేమ కొన్ని సందర్భాల్లో ప్రేమ విఫలం కావడంతో తీవ్ర మనస్తాపానికి గురి చెందిన వారు మనం చూస్తాము. చాలా కాలం నుండి కూడా మనం ఇద్దరు కలిసి ఆత్మహత్య చేసుకోవడం, లేదంటే ప్రేమికుల్లో ఎవరో ఒకరు ఆత్మహత్య చేసుకోవడం అనే వార్తా కథనాలు మనం వింటా ఉన్నాం. అయితే ఇటీవల సిద్దిపేట జిల్లా సిద్దిపేటలో మెడికల్ కాలేజీ విద్యార్థిని 2020 సంవత్సరంలో అక్కడ మెడిసిన్ విద్యార్థిగా ఉన్న లావణ్య అనే అమ్మాయి ప్రస్తుతం అక్కడే హౌస్ సర్జన్గా పనిచేస్తూ ఉంది. అక్కడే డాక్టర్ ప్రణయ్ తేజ్తో ఆవిడకు పరిచయం కావడం, పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరు ప్రేమలో పడ్డారు. ఇదంతా బాగున్నప్పటికీ వీరిద్దరి ప్రేమ సంవత్సరం పాటు సాఫీగా సాగింది. కానీ పెళ్లి విషయం ప్రస్తావన వచ్చేసరికి ఎవరైతే ఈ లావణ్య ప్రేమించిన అబ్బాయి ప్రణయ్ తేజ్, డాక్టర్ ప్రణయ్ తేజ్ ఎవరైతే ఉన్నారో అతడు వేరే కులం కావడం, ఈ అమ్మాయి దళిత కమ్యూనిటీకి సంబంధించిన అమ్మాయిగా వార్తా కథనాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో అతను మన పెళ్ళికి కులం అడ్డొస్తుందని చెప్పి ఆమెకు చెప్పడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. ఇక్కడ పెళ్ళికి నిరాకరించాడు. ఈ లావణ్య అనే అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి అతడు నిరాకరించాడు. కాబట్టి అమ్మాయి తీవ్ర మనస్తాపానికి గురైంది. అంటే నెల రోజుల క్రితమే ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి ప్లాన్ చేసిందని చెప్పేసి కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఆమె తీవ్రంగా మనోవేదనకు గురైందట. ఈ సందర్భంలోనే లావణ్య అక్కగారైన శిరీష అనే వాళ్ళ అక్క పేరు శిరీష, ఆమె కొన్ని రోజులు తీసుకెళ్ళి ఇంట్లో ఉంచుకోవడం, సర్ది చెప్పడం, ఆ తర్వాత సరే అంతా సర్దుమణిందని చెప్పేసి ఆమె మళ్ళీ తిరిగి సిద్దిపేటకు రావడం, ఆ విషయాన్ని ఆమె జీర్ణించుకోలేక మర్చిపోలేక తీవ్ర మనస్తాపానికి గురై కుమిలిపోయి మొత్తం మీద ఆమె పాయిజన్ ఇంజెక్షన్ 3 days పాయిజన్ ఇంజెక్షన్ తీసుకుందని వార్తలు వస్తూ ఉన్నాయి. ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళడంతో హైదరాబాద్లో నిమ్స్ హాస్పిటల్కి ఆమె తరలించారు. కానీ ఆమె 2 రోజులు ప్రాణాలతో పోరాడిన డాక్టర్లు బతికించడానికి ప్రయత్నం చేసినప్పటికీ ఆమె చనిపోవడం జరిగింది. ప్రస్తుతం ఈ అంశం మీద పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ మరిన్ని అంశాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సిద్దిపేట మెడికల్ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య కేసులో కీలక మలుపు తిరిగింది. ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు తేల్చేశారు. లావణ్య ఆత్మహత్య కారణమైన డాక్టర్ ప్రణయ్ తేజ్ను సిద్దిపేట పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో లావణ్య, ప్రణయ్ తేజ్ గత ఏడాది నుంచి ప్రేమ సంబంధం కొనసాగిస్తున్నట్లు వెల్లడైంది. అయితే పెళ్లి విషయానికి వచ్చేసరికి కులం వేరని సాకుతో ప్రణయ్ వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. ఈ విషయం లావణ్యను తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేసిందని పోలీసులు పేర్కొన్నారు. ప్రణయ్ వైఖరితో తీవ్ర మనస్తాపానికి గురైన లావణ్య పాయిజన్ ఇంజెక్షన్ వేసుకొని ఏదో గడ్డి సంబంధించిన ఇంజెక్షన్ 3 రోజులు వేసుకుందని వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఈ విధంగా ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలు, కాల్ రికార్డులు, చాట్ వివరాలను పరిశీలించి ప్రణయ్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన వైద్య విద్యార్థుల భద్రత, మానసిక ఆరోగ్యంపై మరోసారి చర్చకు దారితీసింది. కేసుపై మరింత లోతైన విచారణ కొనసాగుతుందని సిద్దిపేట పోలీసులు తెలిపారు.